మాదద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించి యువతకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు ఎం భరత్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత విశాఖపట్నం నిర్మాణంతో పాటు ఆనందభరితమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ వారోత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు భారీ అవగాహన వాక్థాన్ నిర్వహించారు. ఇందులో ఎంపీ ఎం భరత్, జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి, ఏపీ గ్రోవర్ ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఎం భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో మాదద్రవ్యాల వ్యసనం ఒకటిగా మారిందన్నారు. కుటుంబ విలువలు, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం కలిగిన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండగలరని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం, అసంతృప్తి వంటి కారణాలతో కొందరు మాదద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మంచి స్నేహాలను పెంపొందించుకోవాలని, చెడు సాహసాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో ప్రతి వ్యక్తి కనీసం 10 మందిపై సానుకూల ప్రభావం చూపగలిగితే పెద్ద మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. విశాఖపట్నాన్ని కేవలం డ్రగ్స్ రహిత నగరంగా మాత్రమే కాకుండా యువత ఆనందంగా జీవించే సంతోషకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం బాబ్జీ సార్కి, అలాగే ఇక్కడికి చేసిన ప్రజాప్రతినిధులకు, వేదికలు అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడికి ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద మనం చేసే ర్యాలీకి వచ్చిన ఆల్ యంగ్స్టర్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ వెరీ హార్ట్నింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ డే ఆఫ్ వర్క్. ఇలా బీచ్ రోడ్ మీద మీ అందరినీ కలుసుకోవడం, ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ అండ్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఇట్స్ రియల్లీ నైస్ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటి వరకు మనకు ఆల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పారు. I'll just talk to you about 2-3 things. Recently, I was in our central prison in Vizag. I don't know how many of you have been there. Velte manaku around 1,000 inmates lo, if you see, 70% are there only because of this drugs phenomenon. Be it supply, be it carrying, or be it anything. Narcotics case lo 70% akkada unnaru. Out of that 70%, 90% are from tribal areas. Youngsters, I think in the adolescent age group, and everyone, most of them are below 25. ఈ డ్రగ్స్ యొక్క ఈ డ్రగ్ అబ్యూస్ గురించి, డ్రగ్స్ వల్ల కలిగే కాన్సిక్వెన్సెస్ గురించి, వాటి సేల్, సప్లై, యూసేజ్ వల్ల జరిగే అనంతరాల గురించి, వేటి గురించి తెలియని ఒక ఏరియా నుంచి, తెలియని ఒక ఏజ్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకొని వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకునే పనిలో మన సెంట్రల్ ప్రిజన్లో ఉన్నారు. ఇట్స్ అ వెరీ స్టార్క్ నెంబర్ అండ్ హార్ష్ రియాలిటీ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ సొసైటీ. సో దీస్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఇది ఎక్కడో కాదు, మన విశాఖపట్నంలో, మన సెంట్రల్ ప్రిజన్లో చూస్తే ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల, ఈ డ్రగ్ ఇన్సిడెంట్స్ వల్ల ఎటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయనేవి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. అండ్ అబోవ్ ఆల్, పర్సనల్గా ఒక డ్రగ్ అబ్యూస్ వల్ల ఎన్నో ఫ్యామిలీస్ నాశనం అవడం మనం చూసాం. సో గవర్నమెంట్ ఈజ్ యాక్చువల్లీ వేజింగ్ ఏ ఫైట్. ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్, ఈగల్ అనే ఒక సపరేట్ ఫోర్స్ పెట్టి మనం దీని మీద వేరియస్ అవేర్నెస్ క్యాంప్స్, వేరియస్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ AP రికగ్నైజ్ ద ప్రాబ్లమ్, అండర్స్టూడ్ ది గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ స్పెషల్ మెజర్స్ తీసుకుంటుంది. అండ్ టుడే, సిన్స్ లాస్ట్ 15 days ఆల్సో, లాస్ట్ ఫోర్ట్నైట్లో మనం స్టూడెంట్స్కి, వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి మనం ఈ డ్రగ్ అబ్యూస్ మీద in fact creating awareness through this International Day Against Drug Abuse and Exploitation మీద మనం వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అరౌండ్ 3 lakh people, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అండ్ వాలంటీర్స్, అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దే హ్యావ్ డన్ దేర్ పార్ట్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ కాజ్. టుడే విత్ ఆల్ ఆఫ్ యూ వీఆర్ లీడింగ్ దిస్ వాకథాన్ ఆన్ దిస్ గుడ్ ఈవినింగ్. సో ఇంకా దర్ ఇస్ అ లాంగ్ వే టు గో. మన సిపి గారు చెప్పినట్టు, వీ నీడ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్, అండర్స్టాండ్ ది గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూ అండ్ డూ అవర్ బిట్. మన వంతు మనం అందరం కలిసి కలిసి వర్క్ చేస్తేనే ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఒక సొల్యూషన్ మనకు కనపడుతుంది. ఇట్స్ అ లాంగ్ డిస్టెన్స్ బట్ వీ షుడ్ ఆల్ ట్రావెల్ టుగెదర్. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేసాం. ఇట్స్ నాట్ లైక్ దిస్ సంథింగ్ విచ్ కెనాట్ బి డన్ అని కాదు. వెరీ సూన్ మనము నక్సలిజం అనే చాలా పెద్ద ఇష్యూని ఎరాడికేట్ చేసుకోబోతున్నాం మన కంట్రీలో. ఇట్ వాస్ ఏ 2 decade long fought war. ఇట్ నాట్ 2 decades, ఇట్స్ మోర్. దాంట్లో కూడా ఒక టార్చ్ బేరర్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఇస్ ఆంధ్రప్రదేశ్. అలాగే నెక్స్ట్ బిగ్ థ్రెట్ టు ది సొసైటీ, టు ద హ్యూమన్ కైండ్ ఇస్ డ్రగ్ అబ్యూస్. ఆంధ్రప్రదేశ్ విల్ బి టార్చ్ బేరర్ ఇన్ ఎరాడికేటింగ్ దాట్ ఆల్సో అని తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ ఈరోజు ఇక్కడ విచ్చేసి కాజ్ కోసం సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ.
ఇవాళ ఏంటి అంటే ఒకసారి ఒక మనిషి డ్రగ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఇఫ్ దట్ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్స్, ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. సో వాళ్ళ కోసం మనం ఎట్లా యాక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద నార్కోటిక్స్ కేసెస్, అండ్ కలెక్టర్ గారు చెప్పారు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సర్టన్ సెక్షన్ ఆఫ్ సొసైటీ మోర్ దెన్ అదర్స్. అండ్ దానివల్ల ఆ స్టిగ్మా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. కానీ మీరు దీనికి చేంజ్ చేయాలి అంటే ఇక్కడ వాక్ చేస్తున్నాము, అవేర్నెస్ పెంచుతున్నాము, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ దట్ నోబడీ ఇన్ మై ఫ్రెండ్స్, nobody in my family, nobody on my street. I am committed to ensuring that I support all these people and be there for them. ఇప్పుడు మీరు ఐఎమ్ నాట్ హ్యాపీ మోర్ దెన్ 300 days అంటే ఐఎమ్ హ్యాపీ మోర్ దెన్ 300 days అంటే కొందరు చేసేస్తారు. వై ఆర్ యూ నాట్ హ్యాపీ? దేనివల్ల? అది అర్థం చేసుకోండి. కొందరికి ఏంటి అంటే గాంధీ గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు, that there is enough food in the world to feed everybody's hunger. ఆకలికి సరిపడేంత ఫుడ్ ఉంది. బట్ there is not enough food in the world to feed a single human being's greed. గ్రీడ్ అంటే తెలుసు కదా, మన ఆశకి మన దగ్గర రిసోర్సెస్ సరిపోవు. సో ఇఫ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ క్లోజ్ టు దర్ రియాలిటీ, and if they want to change that reality, they are willing to work hard. Happiness untadi. If your expectation is this but your reality is this, appudu enti ante we are constantly unhappy. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది రాలేదు, నేను ఇది ఊహించాను, నాకు ఇన్ని మార్క్స్ కావాలి. అండ్ ఎప్పుడైతే మనం అది అచీవ్ చేయలేమో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, మన టీచర్స్, మన పేరెంట్స్, నువ్వు బాగా చదవట్లేదు, నువ్వు ఇట్లా చేయట్లేదు అని మిమ్మల్ని డిమోటివేట్ చేస్తారు. లేకపోతే నువ్వు డిసిప్లిన్డ్గా లేవు. ఆ డిమోటివేషన్ వల్ల వి గో ఇన్ టు కంపారిజన్స్, వి స్టార్ట్ ఫీలింగ్ అన్హ్యాపీ. అండ్ ద మినిట్ యూ బికమ్ అన్ అన్హ్యాపీ పర్సన్, యు ఆర్ అ టార్గెట్ ఫర్ సంబడీ హూ వాంట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ టు స్టార్ట్ కన్స్యూమింగ్ డ్రగ్స్. మీరు ఒకసారి టార్గెట్ అయిపోతే యు ఆర్ వీక్. ఆ వీక్ మూమెంట్లో వాళ్ళు వచ్చి ఇది ట్రై చేయి, ఇది బాగుంటుంది అంటారు. మీరు ఒకసారో 2 సార్లు చేసిన తర్వాత దాని తర్వాత ఇంకెవరు మీకు చెప్పక్కర్లే, మీరే అడిక్ట్ అయిపోతారు. సో మై రిక్వెస్ట్ టు యూ ఆల్, యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇంటర్నలీ, వై am I not happy? What will make me happy? To take, I'll give you myself as an example. I was not always as confident as I am today. I was not always as happy as I am today. Yatla vachanu? I followed certain principles in life. What principles? I don't like bad friends and bad company. If I feel anybody is forcing me to do something నాకు చేయాలని లేదు కానీ వాళ్ళని అడుగుతున్నారు, I immediately make a decision that this person is not correct for me. అట్లాంటి వాళ్ళ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను. నా లైఫ్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. నెక్స్ట్, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం మొదలు పెడతాను. I tell others, so I tell the same thing to you. Avoid bad company who are going to take you into bad habits. That's going to damage you the most. And those who need help, ఇప్పుడు గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అన్నారు, రిఫర్ దెమ్ టు us. మా గవర్నమెంట్ ఫోకస్ ఏంటి? డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళని పట్టుకోవాలి, జైల్లో కట్టాలని కాదు. ఇందాక కమిషనర్ గారు చెప్పారు, డ్రగ్ సప్లై ఉండకూడదు, డ్రగ్ డిమాండ్ ఉండకూడదు. సప్లై చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి, డిమాండ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి. యు ఆర్ ఆల్ డిమాండ్ సైడ్. సో మీ దగ్గర నుంచి డిమాండ్ ఎప్పుడైతే లేదో సప్లై ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అవర్ గోల్ ఇన్ విశాఖపట్నం ఇస్ నాట్ జస్ట్ అబౌట్ డ్రగ్ ఫ్రీ విశాఖపట్నం, ఇట్ ఇస్ ఆల్సో వీ వాంట్ అ హ్యాపీ సిటీ. ఎప్పుడైతే హ్యాపీనెస్ పెరుగుతుందో ఇవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్. ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మీరు మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో ఐ వాంట్ యూ టు బీ అంబాసిడర్స్, ఐ వాంట్ యూ టు బీ ఛాంపియన్స్. ఏదో ఇవాళ మీరు వాక్ చేశారని కాదు, మీ లైఫ్లో మీ ద్వారా ఇంకో 10 మంది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు 10 మందిని గోల్ పెట్టుకోండి చాలు. ఏదో మీరు సిటీ అంతా మార్చేలా అవసరం లేదు, మీలో కొందరు చేయొచ్చు. బట్ ఒక్కొక్కరు మినిమం గోల్ 10 మంది నేను పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మీరు అనుకుంటే అక్కడే మంచి మార్పు స్టార్ట్ అవుతుంది.